ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. గ్లోబలైజేషన్, వెస్టర్నైజేషన్ లాంటి చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనుగడలో ఉన్నప్పటికీ ఇంకా ప్రేమ, ఆప్యాయతలు, రక్త సంబంధికుల మీద ఆప్యాయతలు ఇంకా మానవాళి మధ్యలో ఉన్నాయి అంటే అది మనకు ప్రభు ఇచ్చిన మాదిరే. ఈ ప్రేమనే ప్రభు తన వాక్యంలో ఏమని సెలవిస్తున్నారంటే, ఈ ప్రేమనే నిష్కపట్యంగా ఉండాలి, మంచి మనస్సాక్షితో కూడినదిగా ఉండాలి, విశ్వాసంలో నుంచి వచ్చిన ప్రేమ అయి ఉండాలి. అయితే పవిత్ర హృదయంలో నుండి వచ్చే ప్రేమ ఏ బాధ్యతను దూరం చేసుకోదు. నాకు ఈ సహాయం చేస్తే ఏం దొరుకుతుంది అని అడగదు, ఏం ప్రశ్నించదు, తిరిగి ఏం ఆశించదు. అది పవిత్ర హృదయంలో నుండి వచ్చే ప్రేమ. మంచి మనస్సాక్షి నుండి వచ్చే ప్రేమ ప్రతి నైతిక విలువనిస్తాయి. మనము ఒక పౌరుడుగా ఉండవలసిన ప్రతి లక్షణాల మీద మనకు బాధ్యత ఉంది అని కరుపరుస్తాయి. ఈ మంచి పౌరసత్వంలో మనము గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్లే కానీ, మనం చాలా చిన్న చిన్న విషయాలలో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, టికెట్ లేకుండా ప్రయాణం మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది. చాలా చిన్న విషయంలో కూడా మనం నమ్మకం చూపించాలని ప్రభు ఏ విధంగా అయితే మన ముందు మాదిరి చూపించారో, ఆయన బోధలు ఎలాగైతే చెప్పి చేశారో మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే అవి మనకు వస్తూ ఉంటాయి. మూడోది నిష్కపటమైన విశ్వాసం. ఈ విశ్వాసంలో ముసుగు ఉండదు. ఒక పై రూపంలో వచ్చే ఆరాధన, పై మనుషులను సంతోషపెట్టే ప్రార్థనలు ఇవి ఏవి చేయదు. యథార్థంగా మనం ఎలా అయితే ఉండాలో, ఎలా అయితే ఉన్నామో, ఎటువంటిది మనం అనుభవిస్తున్నామో అదే మాటలు, అదే ప్రేమ చూపించేదిగా ఉంటుంది. యథార్థమైన జీవితము ప్రభుకు కావాల్సింది. ఒకనాడు మనం ప్రభు ముందు వచ్చేటప్పటికి మనం ఎలా అయితే ఉన్నామో అది అంగీకరించబడేనట్లుగా ఉండాలి. ఒకవేళ లేకపోతే మనం ఇలాంటి కొత్త అలవాట్లు నేర్చుకుందాం. పవిత్ర హృదయంలో నుండి వచ్చే ప్రేమ, మంచి మనస్సాక్షిలో నుండి వచ్చే ప్రేమ, నిష్కపటమైన విశ్వాసంతో వచ్చే ప్రేమ. ఈ ప్రేమనే మనల్ని చివరికి మన యొక్క గురి, మన యొక్క గమ్యం దగ్గరికి తీసుకెళ్తాయి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మాకు ఇప్పటి వరకు ఇలాంటి అలవాట్లు, ఇలాంటి నిష్కపటమైన ప్రేమ, ఇటువంటి విశ్వాసంతో కూడిన జీవితం మా దగ్గర లేదయ్యా. దయతో మాకు అనుగ్రహింపచేసి మేము నీ వంటి మాదిరి కలిగి ఉండుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.